ఫ్రై చికెన్ కోసం మసాలా, 1 స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర, 5 మిరియాలు, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఏలక్కాయలు ఇలా దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రిబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చికెన్ పచ్చడి కోసం బోన్లెస్ చికెన్ 1/2 kg. ఏం వేయకుండా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి చికెన్ని. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, చాలా టైం పడుతుంది. ఇలా ముక్కలు మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆల్మోస్ట్ అన్నీ ఆరెంజ్ కలర్లోకి వచ్చాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనికోసం మళ్ళీ పోపు పెట్టుకోవాలి. పోపు కోసం జీలకర్ర, ఎండుమిర్చి, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఆయిల్. ఇది చికెనే కాబట్టి ఒక 2 పావులు సరిపోతుంది. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి తగ్గాక అందులో కారం కలుపుకోవాలి. ఆయిల్ వేడి తగ్గిందండి. ఇప్పుడు కొంచెం కారం ఎక్కువే ఉండాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇది కారం లేని సాల్ట్ కాబట్టి నేను సాల్ట్ ఇక్కడ ఇందులో వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు సాల్ట్ ఉంటే, సాల్ట్ ఉన్న కారం అయితే అవసరం లేదు సాల్ట్. మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా దీన్ని బాగా ఇలా కలుపుకొని దీన్ని చికెన్లోకి వేసుకున్నాం. చికెన్ పచ్చడే రెడీ. దీన్ని ఒక 3 days తర్వాత తింటే బాగుంటుంది.